అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. ఆస్తికుడు ఎవరు, నాస్తికుడు ఎవరు? ఒక చిన్న కథ ద్వారా విందామా? ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్ళు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరు కొద్ది రోజుల తేడాతో మరణిస్తారు. ముందు నాస్తికుడు మరణించగా ఆ తరువాత ఆస్తికుడు మరణిస్తాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళి అక్కడ సభలో విష్ణువుని చూపించారు. ఆహా, తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతన్ని పద పద అని సభలోంచి తీసుకువెళ్ళడం ప్రారంభించారు. దానికి అతడు అయోమయంతో ఎక్కడికి తీసుకుపోతున్నారు అని వారిని అడిగాడు. నువ్వు చేసుకునే పుణ్యం అయిపోయింది, తిరిగి భూలోకానికి తీసుకొని పోతున్నాము అని విష్ణుదూతలు చెప్పారు. నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ణి, నిత్యము ఆ స్వామిని కొలిచాను అని అన్నాడు ఆస్తికుడు. అది నిజమే, కానీ నువ్వు 3 కారణాల వల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్ళిపోతున్నావు. 1, నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజు ఉదయము సాయంత్రం వేళల్లో ఒక విధి నిర్వహణలా పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువుని ఆలోచనలోనికి కూడా రానియకుండా చేసేవాడివి. 2వ కారణం, స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతునిగా పుట్టించు అని రోజు ఆ దేవదేవుని కోరేవాడివి. అంటే నీకు మళ్ళీ పుట్టాలని, అది ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది. ఇక 3వ కారణం, రోజు పూజ పూర్తవగానే ఒక్కసారి కనబడుతండి చాలు అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది. మళ్ళీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు అని చెప్పారు. అదే సమయంలో ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించటంతో అతడు నివ్వెరపోయాడు. వీడెలా వచ్చాడు ఇక్కడికి? వీడు నాస్తికుడు కదా అని అతడు విష్ణుదూతలను అడిగాడు. దానికి వారు, అవును నిజమే, అయితే బతికి ఉన్నంతకాలం ఇతడు దేవుడు లేడు అంటూ తెలియక చేసినా నీకంటే ఎక్కువ భగవన్నామస్మరణ చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తులను ఎన్నో మార్లు చదివాడు. వ్యతిరేకంగానైనా సరే నీకంటే ఎక్కువగా భగవంతుని గురించి ఆలోచించాడు. మరొక ముఖ్య కారణం, అతడి ఇంట్లో ఇతను తప్ప అందరూ ఆస్తికులు. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు. కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది. గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది. ఇతను ఇంటి అరుగు మీద కూర్చొని ఆ పాయసం తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ నారాయణ చచ్చిపోతున్నాన్రా అంటూ కొడుకును పిలిచి అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు. ఏ కోరిక లేకుండా తన ప్రసాదం తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించాడు అని చెప్పగా, భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు. మనసారా విష్ణువుని కొలిచి చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు దారపోయడం ద్వారా పాపపుణ్యాలు అంటని మహాయోగి అయ్యాడు. తెలియక చేసిన భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే, మరుజన్మలో స్వామిని త్రికర్ణశుద్ధిగా పూజించి పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు. జై శ్రీమన్నారాయణ.